టాప్ కాలేజెస్‌లలో ఇంజినీరింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది. బట్ మీరు చేసే ఈ మిస్టేక్స్ వల్ల మీకు ఇంజినీరింగ్ కాలేజెస్‌లలో సీట్ అనేది రాకపోవచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజైతే మనం ఈ వీడియోలో టాప్ 7 మిస్టేక్స్ టు అవాయిడ్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎంసెట్ అనేది చూద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మిస్టేక్ నెంబర్ 1, నో ప్రాపర్ స్టడీ ప్లాన్. 90% ఆఫ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అయితే ఇదే. జనరల్‌గా స్టూడెంట్స్ మార్నింగ్ లేచాక ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఒక ర్యాండమ్ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ కొద్దిసేపు చదివి బోర్ కొడితే నెక్స్ట్ టాపిక్ అయితే జంప్ చేస్తారు. సో ఇలా ర్యాండమ్‌గా టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని చేస్తే మీకు చాలా కన్‌ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. లైక్ నేను ఏ టాపిక్స్ కవర్ చేశాను, ఇంకా ఏం టాపిక్స్ మిగిలి ఉన్నాయి, అండ్ నేను ఏ టాపిక్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. సో ఇలా చాలా కన్‌ఫ్యూజన్స్ అయితే ఉంటాయి అండ్ సిలబస్ కూడా ప్రాపర్‌గా కవర్ కాదు. సో ఈ మిస్టేక్‌ని అయితే అవాయిడ్ చేయండి. సో ఫస్ట్ మీరు సిలబస్‌ని అయితే క్లియర్‌గా అర్థం చేసుకొని అండ్ మేక్ ఏ ప్లాన్. లైక్ ఫస్ట్ వీక్‌లో నేను మ్యాథ్స్ అనేది చేయాలి. సో డైలీ ఒక 3 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. సో థియరీ ప్లస్ పీవైక్యూస్ అనేది ఒక 2-3 ఇయర్స్ చేయాలి. అండ్ దెన్ సెకండ్ వీక్‌లో కూడా ఫిజిక్స్, అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ వీక్ కెమిస్ట్రీ. సో ఇలా ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ వీక్లీ వన్స్ మాక్ టెస్ట్ కూడా ఇవ్వాలి. సో ఇలా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అండ్ సిలబస్ అనేది క్లియర్‌గా కవర్ అవుతుంది. సో ఈ మిస్టేక్‌ని అయితే అవాయిడ్ చేయండి. సో మేక్ ఏ కరెక్ట్ ప్లాన్. మిస్టేక్ నెంబర్ 2, స్కిప్పింగ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. చాలామంది చేసే మిస్టేక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని స్కిప్ చేయడం. లైక్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే జస్ట్ థియరీ ఆర్ జస్ట్ ఫార్ములాస్ చదువుకుంటే చాలు, ఈజీగా స్కోర్ చేయొచ్చు అని అనుకుంటారు. బట్ పీవైక్యూస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎగ్జామ్స్. ఎందుకంటే మీకు పీవైక్యూస్ చేస్తే మీకు ఏదైనా కాన్సెప్ట్ అనేది ఎక్కడ అప్లై చేయాలి అండ్ ఎలా అప్లై చేయాలనేది అర్థమవుతుంది. లైక్ జస్ట్ మీరు థియరీ చదువుకొని వెళ్తే మీరు పీవైక్యూస్‌ని అయితే చేయలేరు. జస్ట్ పీవైక్యూస్ అనేది చేయాలి. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ పీవైక్యూస్ చేస్తే మీకు సమ్ టైమ్స్ సేమ్ మోడల్స్ కూడా ఎగ్జామ్స్‌లో అనేది రిపీట్ అవుతాయి. సో మీకు ఇది అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. సో మేక్ ష్యూర్ దట్ పీవైక్యూస్ అనేది చేయండి. మినిమమ్ 2-3 ఇయర్స్ చేస్తే బెటర్. మిస్టేక్ నెంబర్ 3, అవాయిడింగ్ మాక్ టెస్ట్. ప్రతి ఒక్కరు చేసే కామన్ మిస్టేక్ అవాయిడింగ్ మాక్ టెస్ట్. దీనివల్ల మీకు ఎగ్జామ్‌లో అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది. సో మాక్ టెస్ట్‌ని అయితే స్కిప్ చేయకండి. సో మాక్ టెస్ట్ చేయడం ద్వారా మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. లైక్ నేను ఏ క్వెషన్స్ చేయాలి అండ్ ఏ క్వెషన్స్ స్కిప్ చేయాలి అండ్ ఏ క్వెషన్‌కి ఎంత టైం అనేది స్పెండ్ చేయాలి. సో మీకు ఇలా టైం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్‌గా అర్థమవుతుంది. అండ్ మీకు ఫైనల్ ఎగ్జామ్‌లో అనేది కొంత ప్రెషర్ అయితే తగ్గుతుంది. అండ్ మీకు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో అయితే ఎగ్జామ్ అయితే రాస్తారు. సో వీక్లీ ఒక మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాయండి. మిస్టేక్ నెంబర్ 4, ఓన్లీ థియరీ, జీరో ప్రాక్టికల్. సో ఇదైతే చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్. జనరల్‌గా మనం థియరీ చదివేటప్పుడు చాలా సింపుల్‌గానే అనిపిస్తుంది. బట్ క్వెషన్స్ చేసేటప్పుడు అయితే డిఫికల్టీ ఫేస్ చేస్తాం. దిస్ ఈస్ బికాస్ డ్యూ టు ప్రాక్టికల్‌గా అప్లై చేయకపోవడం వల్ల. సో ప్రాక్టికల్‌గా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు థియరీ అనేది పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు డూ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేస్తేనే మనకి ఏదైనా కాన్సెప్ట్ అనేది ఎలా అప్లై చేయాలి అండ్ ఎక్కడ అప్లై చేయాలనేది తెలిసింది. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఇది రావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా చేయాలి. సో అవాయిడ్ దిస్ మిస్టేక్. జస్ట్ థియరీ చదువుకొని వెళ్తే చాలు అని అనుకోకండి. డూ పీవైక్యూస్ అండ్ అప్లై ప్రాక్టికల్లీ. మిస్టేక్ నెంబర్ 5, ట్రయింగ్ టు కవర్ ఫుల్ సిలబస్. సో ఇది ఒక కామన్ మిస్టేక్ అందరు చేసేదే. సో జనరల్‌గా మనం సిలబస్ అనేది కవర్ చేయడానికి మనం ఏ టాపిక్‌ని కూడా పర్ఫెక్ట్‌గా నేర్చుకోం. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. సో మీరు ఇది అవాయిడ్ చేయండి. మీరు చదివిన టాపిక్స్‌ని పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయండి అండ్ డూ పీవైక్యూస్ ఆన్ దోస్ అండ్ లెర్న్ థియరీ అండ్ ఇన్ డెప్త్ వెళ్తే కూడా బెటర్. బట్ లాస్ట్ టైంలో మీరు కొత్త చాప్టర్స్‌కి అయితే వెళ్ళకండి, స్కిప్ దోస్. సో ఫస్ట్ మీరు హై వెయిటేజ్ చాప్టర్స్‌ని అయితే కవర్ చేయండి. అండ్ దెన్ మీకు ఇంకా టైం ఉంటే లో వెయిటేజ్ చాప్టర్స్‌కి వెళ్తే బెటర్. సో మీరు చదివిన దాన్ని పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయండి అండ్ ఫుల్ సిలబస్ కవర్ చేయడానికి అయితే ట్రై చేయకండి. మిస్టేక్ నెంబర్ 6, లాస్ట్ మినిట్ ప్యానిక్. జనరల్‌గా స్టూడెంట్స్ అందరూ లాస్ట్ మినిట్ ప్యానిక్ అవుతారు. ఎందుకంటే జస్ట్ ఎగ్జామ్‌కి ఇంకా 1 వీక్ ఆఫ్ టైమే ఉంది. బట్ నేను ఇంకా సిలబసే కవర్ చేయలేదు. సో ఇలా మీరు టెన్షన్స్ పెట్టుకోవడం అండ్ స్లీప్‌ని సాక్రిఫైస్ చేయడం అండ్ హెల్త్‌ని టేక్ కేర్ చేయకపోవడం. సో ఇలా చేస్తే మీరు డైరెక్ట్ ఎగ్జామ్‌కి ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది. సో మీరు చదివిన దాన్ని పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయండి అండ్ టోటల్ సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేయకండి. అండ్ స్లీప్ మినిమమ్ 7-8 అవర్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎందుకంటే మీకు హెల్త్ బాగాలేకపోతే మీరు ఉన్న ఎగ్జామ్‌ని కూడా బెటర్‌గా రాయలేరు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ అవాయిడ్ లాస్ట్ మినిట్ ప్యానిక్స్. మిస్టేక్ నెంబర్ 7, కంపేరింగ్ విత్ అదర్స్. ఇదైతే చాలామంది చేస్తున్న మిస్టేక్ అయితే ఇది, కంపేరింగ్ విత్ అదర్స్. లైక్ వాళ్ళది సిలబస్ అనేది ఫుల్‌గా కవర్ అయిపోయింది, నా సిలబస్ అనేది ఇంకా కవర్ అవ్వలేదు. సో ఇలా కంపేర్ చేసుకుంటారు. సో డోంట్ కంపేర్ దిస్. ఎందుకంటే
మీరు ఎక్కువ స్కోర్ చేస్తారేమో ఎగ్జామ్‌లో వాళ్ళకంటే. సో, డోంట్ కంపేర్. కంపేర్ చేసుకోవడం వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది అండ్ ఇట్ మేక్ యూ స్ట్రెస్. సో, డోంట్ కంపేర్ విత్ అదర్స్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్. సో, ఈ 7 మిస్టేక్స్ అయితే మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎంసెట్. సో, మీకు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం వల్ల మీకు మంచి మార్క్స్ అయితే ఎగ్జామ్‌లో స్కోర్ చేయవచ్చు అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ ర్యాంక్. సో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్‌కమింగ్ వీడియోస్.